హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 33వ భాగం. తర్వాత రోజు ఉదయం సిద్ధు కళ్ళు తెరిచేసరికి సాధ్వి తన గుండెల మీద ఎలా పడుకుని ఉందో అలానే ఉండటం చూసి తన వైపు తీక్షణంగా చూశాడు. తన మొహంలో అలసట క్లియర్గా కనిపిస్తుంటే రాత్రి తన మీద అరిచింది గుర్తుకు వచ్చి కొంచెం బాధేసింది. కానీ ఇరిటేట్ చేస్తుంటే కోపం కూడా అంతే వస్తుంది. నిదానంగా సాత్విని పక్కకి జరిపి తన బేబీని ఫీల్ అవ్వాలనుకున్నాడు సిద్ధు. మొదటిసారి తను వేసుకున్న నైట్ డ్రెస్ని కొంచెం పైకి లేపి తన కడుపు మీద అరచేతిని పెట్టి కళ్ళల్లో చేరిన చెమ్మతో అక్కడ తడుముతూ బేబీ అని పిలుస్తూ ఎమోషనల్ అయిపోయాడు. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎమోషన్ని తన ఎక్స్పీరియన్స్ చేయటం చాలా చాలా నచ్చేసింది సిద్ధుకి. సాధ్వి వైపు చూశాడు. అమాయకంగా నిద్రపోతూ ఉంటే తన నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అయి జాగింగ్కి వెళ్ళిపోయాడు. అంత మంచులో కూడా. సిద్ధు వెళ్ళిపోయిన గంట తర్వాత నిద్ర లేచింది సాధ్వి. రోజుకి భిన్నంగా ప్రతిరోజు తను 5 గంటలకల్లా లేచి ఇల్లంతా క్లీన్ చేసి దీపం పెట్టేసేది. కానీ ఈరోజు మాత్రం బద్ధకం ఎక్కువైపోయిందో లేదా సిద్ధు సాంగత్యంలో నిద్రపోవటం వలన మనసు ప్రశాంతంగా మారిందో తెలియదు, కానీ అస్సలు మెలకువ రాలేదు. లేచి టైం చూసుకున్న తనకి ఇంతసేపు పడుకున్నానా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యి గబగబా లేవబోయింది. కానీ కడుపులో బేబీ ఉన్నది గుర్తుకు వచ్చి అయ్యో అంటూ తల కొట్టుకొని, ఏంటి నేను ఇలా ఎలా పడితే అలా లేవకూడదు, నా కడుపులో బిడ్డ ఉన్నాడు, ఆ విషయం మర్చిపోతే ఎలా అనుకుంటూ నిదానంగా లేచి కూర్చొని సిద్ధు ఉన్నాడో లేదో అని కొంచెం కంగారు వేసి బయటికి వచ్చి చూసింది. అప్పటికి సిద్ధు జాగింగ్ నుంచి రాకపోవటంతో, ఇల్లంతా చూసినా కనిపించకపోవటంతో డల్ అయిపోయి, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నా మీద కోపం ఇలా చూపిస్తున్నారా సిద్ధు గారు మీరు, కానీ నాకు నచ్చలేదండి, ఆఫీస్కి రావాలని ఉంది, కానీ రాత్రి మీరు చూపించిన కోపం చూశాక ఆ సాహసం చేయలేను, తప్పదు, ఒంటరిగా ఇంట్లో ఉండటమే, కనీసం హాస్పిటల్కైనా వెళ్దాం అనుకున్నాను, కానీ సాయంత్రానికి పోస్ట్పోన్ చేశారు, ఏం చేద్దాం, మీరు చెప్పింది వినాల్సిందే కదా అని అనుకొని ఫ్రెష్ అయ్యి అప్పటిలా ఇంటి పనులు చేసుకుంటూ ముందుగా దేవుడికి దీపం వెలిగించి నైవేద్యం చేసి పెట్టేశాక టిఫిన్ రెడీ చేసే పనిలో పడిపోయింది. ఈలోపు పని మనిషి రావటంతో మిగిలిన పనులు అప్పచెప్పింది. బట్టలు ఆరేయటం, ఇల్లంతా క్లీన్ చేయటం, రూమ్స్ క్లీన్ చేయటం లాంటివి. పని మనిషి అవన్నీ చూసుకుంటూ ఉండగా సిద్ధు అలసటగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆ సౌండ్కి బయటికి వచ్చి చూసిన సాధ్వికి సిద్ధు షూ విప్పుతూ కనిపించటంతో కళ్ళు పెద్దవి చేసి, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా సిద్ధు గారు అంటూ దగ్గరికి వచ్చి అడిగితే సిద్ధు అయోమయంగా తలపైకెత్తి, ఇంత ఉదయాన్నే, అది ఈ కంట్రీలో ఎవరు నీకు ఆఫీస్కి వెళ్తారనుకుంటున్నావు సాధ్వి, మంచు ఎంత కురుస్తుందో తెలుసా అని అంటే సాధ్వి సంతోషంగా, మరి ఉదయాన్నే మీరు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే సిద్ధు తనని తాను ఒకసారి చూసుకొని, నన్ను చూశాక కూడా ఎక్కడికి వెళ్ళానో అర్థం కాలేదా అని అడిగాడు. సాధ్వి జాగింగ్ సూట్ చూసి, సారీ అండి, గమనించలేదు, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో అని చాలా బాధపడ్డాను, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని తీసుకువచ్చి సిద్ధుకి ఇస్తే సిద్ధు ఒక చూపు చూశాడు. సాధ్వి ఆ చూపుకి అయోమయంగా ఏమైందండి అని అడిగితే, నేను జాగింగ్ తర్వాత కాఫీ తాగుతానా సాధ్వి, ఫ్రెష్ అయ్యాక కదా కాఫీ తాగేది, ఇప్పుడు నేను ఏం తాగుతానో కూడా మర్చిపోయావా, ఒక్క రోజులోనే అన్నీ మర్చిపోతున్నావు సాధ్వి నువ్వు అని అనగానే సాధ్వి తల కొట్టుకొని, సారీ అండి, కంగారులో ఇలా చేసేశాను అంటూ సాధ్వి ఫ్రూట్ జ్యూస్ చేసి తీసుకువచ్చి ఇచ్చింది. ఇప్పటి నుంచైనా బ్రెయిన్ ఇక్కడ ఉంచు అని సీరియస్గా చెప్పిన సిద్ధు జ్యూస్ తాగేసి ఫ్రెష్ అయి వచ్చేసరికి సాధ్వి టిఫిన్ రెడీ చేసింది. సాధ్విని అలా చూసిన సిద్ధు వంట చేయొద్దని చెప్పాలనుకున్నాడు, కానీ అప్పటికే సాధ్వి వంటకి బాగా అలవాటు పడిపోయి ఉండటంతో, పైగా తను పెద్దగా స్ట్రెయిన్ అయినట్టు కనిపించకపోవడంతో లైట్ తీసుకున్నాడు. పైగా ఈ టైంలో వర్క్ చేస్తే మంచిదే అని నెట్లో చూసి ఉండటం వలన సిద్ధు కూడా సాధ్వి పెట్టిన టిఫిన్ తినేసి, జాగ్రత్త, అతివేషాలు వేయకుండా ఇంట్లో సైలెంట్గా కూర్చొని టైంకి తింటూ నా కోసం వెయిట్ చేయి, సాయంత్రం రెడీగా ఉండు, రాగానే హాస్పిటల్కి వెళ్దాం అని గంభీరంగా చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోతే
సాధ్వి మూతి తిప్పి, అదేదో నార్మల్గా చెప్పచ్చు కదా, ఇంత గట్టిగా చెప్పకపోతే అని అనుకున్న సాధ్వి హుషారుగా శారదమ్మ గారికి కాల్ చేయబోయింది. కానీ సిద్ధుకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి అమ్మమ్మ గారితో రోజు మాట్లాడటం అలవాటైపోయి ఒక్కరోజు మిస్ అయినా ఏదోలా అనిపిస్తుంది. ఏంటో బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు మాట్లాడకుండా ఉండాలి అంటే కష్టంగానే ఉంది. కానీ తప్పదు అనుకుని తను టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకుంది. పని మనిషి వెళ్ళిపోవటంతో సాయంత్రం అన్నట్టుగా త్వరగానే ఇంటికి వచ్చాడు సిద్ధు. సాధ్విని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని. సిద్ధు వచ్చేసరికి సాధ్వి రెడీ అయ్యి అతని కోసమే వెయిట్ చేస్తున్నట్టు కనిపించటంతో 5 మినిట్స్ అంటూ తను కూడా ఫ్రెష్ అయ్యి రావటమే సాధ్విని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. గైనకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అరగంట వెయిట్ చేశాక గైనకాలజిస్ట్ ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు. ఆవిడ సాధ్విని టెస్ట్ చేసి అంతా బాగానే ఉంది అని, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ కూడా కంప్లీట్ చేసి బేబీ పొజిషన్ కూడా బాగానే ఉంది, ఎటువంటి రిస్క్ లేదు, పనులు కూడా చేసుకోవచ్చు, ట్యాబ్లెట్స్ ఇప్పుడే కాదు ఆఫ్టర్ 2 months యూస్ చేయండి, బట్ టైం టు టైం ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు ఆరోగ్యాన్ని, స్ట్రెస్ తీసుకోవద్దు అని ప్రెగ్నెంట్ లేడీకి ఎన్ని జాగ్రత్తలు చెప్పాలో అన్నీ చెప్పారు. అన్నీ విన్నాక సిద్ధు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి సాధ్వి కోసం ఫ్రెష్ జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చి కారులో కూర్చున్నాక ఏమన్నారండి డాక్టర్, అంతా బాగానే ఉందన్నారా అని అడిగితే బాగానే ఉంది అని సిద్ధు నోటి వరకు వచ్చింది కాస్త చెప్పకుండా, లేదు నువ్వు ఎక్కువగా పనులు చేయకూడదంట, ఎక్కువగా ఆలోచించకూడదంట, స్ట్రెస్ తీసుకోకూడదంట, బెడ్ రెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అందుకే నువ్వు ఇండియా వెళ్ళిపో సాధ్వి, ఇక్కడ ఉంటే నువ్వు కుదురుగా ఉండవు, అది ఇది అంటూ తిరుగుతూనే ఉంటావు, నేను చెప్పినా పట్టించుకోవు అని మాట మార్చి చెప్పి, సో నువ్వు ఇండియా వెళ్ళటానికి రెడీగా ఉండు అని అంటే సాధ్వి సరే అని తల ఊపింది. సాధ్వి అంత ఈజీగా సరే అనటం సిద్ధుకి ఎందుకో డౌట్ కొట్టినా పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళాక సాధ్వి వంట పనిలో మునగటానికి రెడీ అయింది. సిద్ధు కూడా ఆపలేదు. తనకి తెలుసు కాబట్టి సాధ్వికి బాగానే ఉందని. ఇద్దరూ తినేశాక సాధ్వి మళ్ళీ ఎప్పటిలా సిద్ధు గుండెల మీదకి చేరితే ఈసారి సిద్ధు సాధ్వి చుట్టూ చేతులు వేసి తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. దెబ్బకి సాధ్వి ఆశ్చర్యంగా సిద్ధు వైపు చూస్తూ, మీకు నా మీద కోపం పోయిందా అండి అని అడిగితే, లేదు ఆ కోపం ఇప్పుడప్పుడే పోదు సాధ్వి, నువ్వు చేసిందేమీ చిన్న తప్పు కాదు కదా, నా దృష్టిలో నా పర్మిషన్ లేకుండా నా బిడ్డను మోస్తున్నావు, సో దీనికి పనిష్మెంట్ అంటూ ఉంటుంది, కానీ ఇప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఒకే ఒక కారణంతో సైలెంట్గా ఉంటున్నాను అని సీరియస్గా చెప్పి, ఇక ఏ ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో అనగానే సాధ్వి పైకి లేచి కూర్చుని, మీరు ముందు కూర్చోండి మీతో మాట్లాడాలి అని అంది సాధ్వి. సిద్ధు లేచి కూర్చొని ఏంటి అని అడిగితే సాధ్వి సిద్ధు చేతులు పట్టుకొని, మీ మనసులో ఏముందండి క్లియర్గా నాతో చెప్పచ్చు కదా, ఇలా మీ మనసులో ఒక మాట బయట ఒక మాట చెప్పటం ఎందుకు చెప్పండి అని అడిగితే సిద్ధు ఒక ఐబ్రో రైస్ చేసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవాడిలా కనిపిస్తున్నానా అని అంటే, ప్రెజెంట్ అలానే ఉన్నారండి, మొన్నటి నుంచి మీరులా లేరు, నేను నిజం చెప్పిన దగ్గర నుంచి నా మీద అసహనం మొత్తం బయట పెడుతున్నారు అని అనగానే, మరి ఎలా ఉంటాననుకున్నావు, అదేమైనా చిన్న విషయమా, ఆలోచిస్తే బుర్ర పగిలిపోతుంది, ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను ఎలా చూస్తారో తెలుసా సాధ్వి, నీకోసం ఎన్ని మాటలు చెప్పానో తెలుసా, నీకొక మంచి జీవితాన్ని ఇస్తాను, నా నుంచి విడిపోయినా నువ్వు బాధపడకుండా చేస్తాను అని, కానీ ఇప్పుడు ఏమయ్యింది, నా నుంచి విడిపోలేనంత బలంగా కలిసిపోయావు, ఏం చెయ్యాలి ఇప్పుడు నేను, వాళ్ళకి ఎలా నా మొహం చూపించాలి నువ్వే చెప్పు, నాకు ఎంత కోపం వస్తుంది ఈ విషయంలో అని అన్నాడు. సాధ్వి తలదించి, సారీ అండి, నేను చేసింది తప్పే, కాదనను, కానీ అదంతా మీకోసమే చేశానండి, మీ మనసు కోరుకుంది కాబట్టి చేశాను, నా అంతటా నేనుగా ఏదీ చేయలేదు కదండి అని అంది. షటప్ సాధ్వి, నీ వైపు నువ్వు మాట్లాడటం మాని, చేసిందే తప్పు, మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్, అది కూడా ఇలాంటిది అని చిరాగ్గా చెప్పి, ఇదంతా వదిలే, నా మనసులో ప్రజెంట్ కన్ఫ్యూజన్ తప్ప ఏమీ లేదు,
నేను ఒక నిర్ణయం మీద స్టిక్ కాలేను. నువ్వు నా మీద మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఒకసారి ఇండియా వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను అని అంటే సాధ్వి మూతి తిప్పేసి, మరి నా మనసులో ఏముందో తెలుసుకోరా అని అడిగింది. తెలుసుకొని మాత్రం ఏం చేస్తాను నేను? ఉద్ధరిస్తానా? లేదుగా. అవన్నీ తెలుసుకొని తలనొప్పి తప్ప నాకు మరొకటి లేదు. కాబట్టి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని విసుగ్గా చెప్పి పడుకోబోతుంటే సాధ్వి సిద్ధు చేతులు పట్టుకొని లేపి కూర్చోబెట్టి, కానీ నాకు చెప్పాలని ఉంది వినండి అంటూ సాధ్వి సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ, నా మనసులో మీతో కలిసి లైఫ్ లాంగ్ బ్రతకాలని ఉంది. ఆ అవకాశం ఉంటే మాత్రం వదులుకోను. మీ ప్రేమ పూర్తి స్థాయిలో అనుభవించాలని ఉంది. మీ కేరింగ్ ఇలా నామమాత్రంగా కాకుండా మనసు పరంగా మీ మనసంతా నేను నిండిపోయిన క్షణంలో చూపించే కేరింగ్ అనుభవించాలని ఉంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మన బేబీతో కలిసి మీరు నేను సంతోషంగా ఉండాలి. అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరూ కూడా మన బేబీలో తాతయ్యని మావయ్య గారిని చూసుకుంటూ సంతోషపడాలి. ఇవన్నీ తీరాలని ఆశ నాది. ఖచ్చితంగా మనకి బాబే పుడతాడు, చూస్తూ ఉండండి అని అంటే, నో, నాకు పాప కావాలి. బాబు పుట్టినా పర్వాలేదు కానీ ముందు పాప పుడితే చాలా బాగుంటుంది కదా అని అన్నాడు సిద్ధు. కానీ నాకు మాత్రం అచ్చం మీలా ఉండే బాబు కావాలండి. నేను అదే ఆశ పెట్టుకున్నాను. నా ఆశ నెరవేరుతుందని గట్టి నమ్మకం. చూద్దాం. ఇక నా మనసులో పూర్తి మాట మాత్రం లైఫ్ లాంగ్ మీ భార్యగా బ్రతకాలని ఆశ నాది. నెరవేరుస్తారని మీ మీద నమ్మకం. నా నమ్మకం నిలబెడతారో లేదో నాకు తెలియదు కానీ నా మనసు చెప్తుంది నా నమ్మకం నిజం అవుతుందని. ఇక అయిపోయింది నా మనసులో మాటలు. ఇప్పుడు పడుకుందాం అంటూ సిద్ధుని బెడ్ మీదకి తోసిన సాధ్వి అతని గుండెల మీదకి చేరి కళ్ళు మూసుకుంటే సాధ్వి చెప్పిన మాటల దగ్గర ఆగిపోయాయి సిద్ధు మనసు మెదడు కూడా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.